తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. జైపురాన్ని పరిపాలించే రాజు విక్రమసేనుడికి కళలు అంటే చాలా ఇష్టం. రాజ్యంలో సంగీతం, చిత్రలేఖనం, నృత్యం ఇలా వివిధ భాగాల్లో చాలా మంది కళాకారులు ఉండేవారు. నిత్యం వాళ్ళకి ఏదో ఒక వినూత్నమైన సవాలు విసురుతుండేవాడు విక్రమసేనుడు. ఒకరోజు ఆయనకు విచిత్రమైన ఆలోచన వచ్చింది. రంగులు కుంచే సహాయం లేకుండా ఎవరైనా బొమ్మలు గీయగలరా అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన బొమ్మని ఎవరైనా రంగులు కుంచే సాయం లేకుండా గీస్తే వారికి 100 బంగారు నాణాల్ని బహుమతిగా ఇస్తానని చాటింపు వేయించాడు. రాజ్యంలో కళాకారులకు రంగులు కుంచె లేకుండా బొమ్మ గీయడం గురించి వారికి ఏమీ తోచలేదు. దాంతో ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఒక పల్లెటూరులో ఉన్న వీరబ్రహ్మానికి మాత్రం రాజు ఇచ్చిన సవాలుకి ఎలాగైనా బదులు ఇవ్వాలని ఉండేది. దాని గురించి నిరంతరం రేయింబవళ్ళు ఆలోచించేవాడు. ఇలా ఒక రాత్రి తన మంచం మీద నిద్రపోతూ ఆలోచిస్తుండగా ఎదురుగా ఉన్న గూట్లో దీపం కాలగా వచ్చిన మసి, గోడ మీద నల్లటి పొర ఏర్పడటం చూశాడు. భలే ఆలోచన వచ్చిందనుకుంటూ ఆ రాత్రి నిద్రపోయి తెల్లవారి కోటకు వెళ్లి తాను రంగులు కుంచె లేకుండా రాజుగారి బొమ్మ గీస్తానని చెప్పాడు. భటులు అతన్ని రాజు వద్దకు తీసుకుని వెళ్లారు. వెంటనే అతను సంచి నుంచి ఒక దీపపు కుంది కాగితం తీశాడు. దీపాన్ని వెలిగించి ఆ కాగితం పూర్తిగా మసిబారేలాగా చేశాడు. తర్వాత ఎంతో చాకచక్యంగా తన వేళ్లతో రాజుగారి బొమ్మను కాగితం మీద గీశాడు. అతడి తెలివికి ప్రతిభకి మెచ్చి రాజు సన్మానించి చెప్పినట్టుగానే 100 బంగారు నాణాలను అందించాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.